సెట్టింగ్ అవుట్ బిల్డింగ్ మార్కింగ్ మనం 3, 4, 5 మెథడ్ యొక్క ప్రాసెస్. అంటే 3 ఒక సైడు, 4 ఒక సైడు. దాన్ని మనం లెంత్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని మనం 3ని 6 చేసి, 4ని 8 చేసి, 5ని 10 చేసినాం. ఇట్లా మనం 3, 4, 5 బదులు 6, 8, 10 అంటే పెద్ద పైతార శిరస్తం రైట్ యాంగిల్ మనం చెక్ చేసినామంటే ఇలా ఇంటూ మనం ఇట్లా పొడవుగా తీసుకొని దీనికి మనం లైన్ అంటే లైన్ డోర్ పైన ఇసుక సున్నం 2 కలిపి మార్కింగ్ సున్నం పోయాలి. ఇట్లాగా మార్కింగ్ వచ్చేటట్లుగా మనం సున్నం అని పోయాలి. ముందు మనం ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకున్నాలి. రెఫరెన్స్ ద్వారా ఆ రెఫరెన్స్ నుండి మనం ప్యారలల్ ఒక లైన్ తీసుకొని 90 డిగ్రీ వచ్చే విధంగా మనం తగినట్లు చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ అంటే మనకు కావాల్సిన సైజ్ ప్రకారం మొత్తం సెంటర్ లైన్ మార్కింగ్ చేసుకొని సైడ్ బ్యాక్ వదులుకుంటూ కాలం మార్కింగ్, పుట్టింగ్ మార్కింగ్, సెంటర్ లైన్ మార్కింగ్ అన్ని పిల్లలకు సమానంగా మార్కింగ్ అన్ని చేసుకొని మనం ఇట్లాగా అన్ని మార్కింగ్లన్నీ ఇలా సెంటర్ మార్కింగ్ లైన్ అన్నీ చేసుకోవాలి. సైడ్ బ్యాక్ వదులుకుంటూ మార్కింగ్ చేసుకొని ఇట్లాగా అన్నీ మనం మార్కింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా స్టూడెంట్తో ఒక ఫోటో. ఇంకా ప్రాక్టికల్ చేసే విధానం బట్టి మనం బిల్డింగ్ మార్కింగ్ చేసుకోగలుగుతాం. ఇది వచ్చే సెంటర్ లైన్ మార్కింగ్ అంటే 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, హాల్లో అని మనం ఒక డ్రాయింగ్ చేసుకుని ఆ డ్రాయింగ్ ప్రకారంగా మార్కింగ్ అనేది మనం చేసుకోగలం. ఇప్పుడు మనం గోడ కట్టాలంటే కావాల్సిన ఇసుక సీవ్ చేసుకుంటే ఇంతకుముందు చేసిన మోటార్ అంటే లైవ్ మోటార్ను దాన్ని మళ్ళీ సీవ్ చేసుకొని ఆ మోటార్ను నిష్పత్తి ప్రకారం మోటార్ అంతా డ్రై మోటార్ కలుపుకొని ఇట్లా రెడీగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ మోటార్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు సీవ్ చేసుకోవడం ఏమైందంటే మోటార్ అనేది మొత్తం ఒకే రేంజ్లో ఉంటుంది. బెడ్ థిక్నెస్ అనేది మనకు సమానంగా వస్తుంది. అందుకని దీన్ని మనం మోటార్ మిక్సింగ్ అని అంటాం. దీని వచ్చే రేషియో 1:5, 1:6 లేకుండా మనం కలిపి రెడీగా డ్రై మోటార్ అంటే లైమ్తో తయారు చేసి పెట్టుకున్న మోటార్ ఇది. ఈ మోటార్ ద్వారా మనం గోడ 9 ఇంచులు కానీ, స్ట్రక్చర్ బాండ్ కానీ, ఇంగ్లీష్ బాండ్ కానీ, ఫ్లెమిష్ బాండ్ కానీ కట్టుకోవడానికి మనం మోటార్ తయారు చేసుకున్నాం. ఇది వచ్చి టీ వాల్, హార్డ్ కోర్స్, ఇది వచ్చి మొత్తం హైడర్ల పైన మొత్తం జాయింట్లు మాల్ వచ్చి ప్లంబ్ చెక్ చేస్తున్నాడు. స్ట్రక్చర్ బాండ్ ఇలాగ స్ట్రక్చర్ బాండ్ ఇది చేస్తున్నాడు. టీ వాల్ ఇది ఎక్స్టర్నల్ వాల్. టీ వాల్ అంటే 9 ఇంచెస్ వాల్. ఇంగ్లీష్ బాండ్ ఎక్స్టర్నల్ వాల్. ఈ గోడ యొక్క ముఖ్య ఉద్దేశం లోడ్ బేరింగ్ వాల్. ఎక్స్టర్నల్ వాల్ ఇది. ఈ గోడ మనకు 9 ఇంచెస్ అంటే ఒక లేయర్ మొత్తం హైడర్, ఒక లేయర్ మొత్తం స్ట్రక్చర్గా వస్తుంది. ఓకే, 2 గోడలు సమాంతర లెవెల్ ఉందా అనేదానికి వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా మనం లెవెల్ ట్రాన్స్ఫర్ అంటే లెవెల్ చెకింగ్ ద్వారా కూడా మనం 2 లెవెల్ సమాంతరం ఉండడానికి నెక్స్ట్ లేయర్ అంటే ప్రతి లేయర్ మనం లెవెల్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చే ఈరోజు మొత్తం ప్రాక్టికల్. ఓకే, ఇది మనం స్పిరిట్ లెవెల్ ద్వారా ఆర్జెంటల్ చెకింగ్ చేసుకోవడం. ఆర్జెంటల్ చెకింగ్ చేసుకోవడం స్పిరిట్ లెవెల్ ద్వారా ఇలాగా. వచ్చి ఇంగ్లీష్ బాండ్ ఒక లేరు, హైడర్ బాండ్ ఒక లేరు, స్ట్రక్చర్ బాండ్. మనం స్పిరిట్ లెవెల్ అనేది వర్టికల్గా చెక్ చేసుకుంటున్నాం. ఇది వచ్చి ప్లంబాబు కార్నల్ ప్లంబ్ కూడా వర్టికల్ అనేది చెకింగ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చే ఇంగ్లీష్ బాండ్ ఒక కోర్స్ మొత్తం స్ట్రక్చర్, ఒక కోర్స్ మొత్తం హైడర్. దీన్ని మనం వర్టికల్గా ప్లంబ్ చెక్ చేసుకుంటున్నాం. ప్రతి లేయర్కి మనం ప్లంబ్ చెక్ చేసుకొని గోడ అనేది నిర్మించాలి. ఓకే, ఇటుకకు 2 వైపులా మనం ప్లంబ్ అనేది వర్టికల్గా చెకింగ్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, అందరూ హార్డ్ కోర్స్ అని ఈవెన్ కోర్స్ స్టేటెడ్కి అలైన్మెంట్ చెక్ చేసుకుంటూ ఇటుకలన్నీ మొత్తం స్టేటెడ్కి అలైన్మెంట్ వచ్చే విధంగా పెట్టాలి. ప్లంబ్ అనేది వర్టికల్ చెక్ చేయాలి, ఆర్జెంటల్ చెక్ చేయాలి, టాప్ చెక్ చేయాలి. ఇటుక ప్రాగులైన మొత్తం పైకి ఉండాలి. ఇలా ఇటుకలన్నీ మొత్తం ఇటుకల పైన మాల్ వేసి బెడ్ థిక్నెస్ సమానంగా వచ్చే విధంగా మోటార్ మనం పెట్టుకున్న మోటారు 1:4 తయారు చేసుకున్న మోటారు. ఈ మోటార్ను బెడ్ థిక్నెస్ ఈక్వల్ వేసుకుంటూ ఇటుకలు పెట్టి దాన్ని మనం వర్టికల్ పంప్ చెక్ చేసుకోవాలి. బాబు నీవు కూడా ఇట్లా ఇటు వచ్చి పక్క గోడ కట్టేసి ఈ పక్క ఇటుకలు పెట్టు ఆయిల్మెంట్ నెత్తి పెట్టుకో. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ బ్యాట్ పెట్టాలి. కింద స్ట్రక్చర్ ఉంది కాబట్టి నెక్స్ట్ హాఫ్ బ్యాట్ పెట్టేసి దీన్ని మనం వర్టికల్ పంప్ చెక్ చేయాలి. ఇలా ప్రతి వరుస చెక్ చేసుకుంటూ. ఓకే, ఇది వచ్చి ఇంగ్లీష్ బాండ్. అన్ని ఇటుకలు స్ట్రక్చర్గా ఉన్నాయి. ఒక కోర్స్ హైడర్, ఒక కోర్స్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఇవి మొత్తం జాయింట్లని మొత్తం నింపుతున్నారు మాల్ వేసి ఇలాగా ఇటుకలన్నీ మాల్. ఓకే, ఇది వచ్చి ప్లంబ్ చెక్ చేయడం వర్టికల్గా. ఇది వచ్చి మొత్తం గ్రూప్ వైజ్గా స్టూడెంట్ అందరినీ గ్రూప్ వైజ్గా చేసి బ్యాచ్లు అన్ని గ్రూప్ వైజ్ చేసి వీళ్ళతో ప్రాక్టీస్ చేస్తున్నాం. అందుకని ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ప్రాక్టీస్. స్ట్రక్చర్ బాండ్, ఇంగ్లీష్ బాండ్, ఎల్ వాల్, ఇంగ్లీష్ బాండ్, టీ వాల్, సర్కిల్ వాల్, ఇట్లా అన్ని టీం లేకుండా అందరికీ ఇచ్చేస్తున్నాం. ఒక రైట్ యాంగిల్ కార్నర్ చెకింగ్ 90 డిగ్రీ ఉందా అని కూడా మనం రైట్ యాంగిల్ చెక్ చేసుకుంటాం. ఇట్లా రైట్ యాంగిల్ కానీ
లైన్ డోర్ కానీ ప్లంబుక్ కానీ అలైన్మెంట్ ఇట్లా అన్ని రకాలుగా మనం ఇటుకలు అనేది కంపల్సరీ స్టేటస్ కానీ చెకింగ్ చేసుకుంటూ ప్రతి లేయర్ మనం హారిజాంటల్ అలైన్మెంట్ ప్రతి లేయర్ చెక్ చేసుకుంటూ ఇటుకలన్నీ క్రమ పద్ధతిగా ఇటుకలన్నీ ప్రాగ్ పైకి వచ్చే విధంగా 2 ఇటుకల మధ్య జాయింట్ 1 సెంటీమీటర్ ఉండే విధంగా ఇటుకలన్నీ పేర్చాలి. ఓకే, ప్లంబ్ అనేది ఇట్లా వర్టికల్గా మనం చెకింగ్ చేసుకోవాలి. కింద వచ్చే 1 mm ఫ్రీగా ప్లంబ్కు గ్యాప్ ఉండే విధంగా ప్లంబ్ అనేది చెకింగ్ చేసుకోవాలి. 2 ఇటుకల మధ్యన మనం చెయ్యి అడ్డం పెట్టి మాలు కిందికి నింపాలి బాగా. అలాగా మొత్తం మాలంతా కిందికి నింపేసి ఇటుకలన్నీ మనం ఇట్లా కదలకుండా ఇటుకలన్నీ పెట్టాలి. ప్రతి లేయరు మనం అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి, టాప్ చెక్ చేసుకోవాలి, హారిజాంటల్ చెక్ చేసుకోవాలి. ఇట్లా అప్ డౌన్ ఏమైనా ఉంటే మనం మోటార్ ద్వారా లెవెల్ అనేది సరి చేసుకొని 2 లెవెల్ సమాంతరం వచ్చేటట్లు మన స్పిరిట్ లెవెల్ ద్వారా లెవెల్ అనేది చెకింగ్ చేసుకోవాలి. ఇలాగా స్పిరిట్ లెవెల్ ద్వారా మనం లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, 2 వైపులు ఉన్న గోడ కూడా మనకు లెవెల్గా ఉండాలి స్ట్రాటజీ పై అయితే. ఓకే, ఇది వచ్చి సర్కిల్ వాల్. సర్కిల్ వాల్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రౌండ్లో వాటర్ ట్యాంకీ, తర్వాత సెప్టిక్ ట్యాంకీ, మెయిన్ వాల్. ఇది మన గ్రౌండ్లో అంటే భూమి లోపల కడుతుంటాం, భూమి పైన కట్టుకుంటాం వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. ఇది వచ్చి సర్కిల్ వాల్, సర్క్యులర్ హైడర్ బాండ్ అంటాం. దీనికి రేషియో వచ్చి 1:6 రేషియో. ఇటుకలు మొత్తం హైడర్గానే వస్తుంది, క్లోజర్ అంటే స్ట్రక్చర్ కానీ క్లోజర్ కానీ రాదు. ఇటుకలు మొత్తం హైడర్గానే వచ్చేస్తుంది. ఈ హైడర్ పెట్టడం లేదంటే గోడ అనేది టోటల్ బాండింగ్ వచ్చేస్తుంది. గోడ టోటల్ బాండింగ్ వచ్చేయడం వల్ల గోడ అనేది గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇది వచ్చి హైడర్ బాండ్. ఇది మనకు గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ కింద ఉపయోగిస్తాం. దీనికి మాల్ నిష్పత్తి వచ్చి 1:6 నిష్పత్తి. ఈ గోడ మనకు రోజుకు 1 మీటర్ హైట్ కట్టవచ్చు. 1 మీటర్ హైట్ కట్టాలి ఈ గోడ. ఇటుకలని మొత్తం వాటర్ తడిపి గోడ కట్టాలి. ఇది వచ్చి సర్క్యులర్ బాండ్. ఇట్లా గ్రూప్ వైజ్గా అందరినీ మనం టీమ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చేసినట్టు ఆ టాస్క్ ప్రకారంగా అందరు స్టూడెంట్ అందరూ బాగా ఇంట్రెస్ట్తో వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళు గ్రూప్ వైజ్గా మన గ్రూప్లో ఒకరికి 6 గ్రూప్లో 6 కూడా ఉన్నారు. వీళ్ళందరూ గ్రూప్ వైజ్గా టీం వర్క్ ఇచ్చినాం. టీం ప్రకారంగా వీళ్ళంతా ప్రాక్టికల్ చేస్తున్నారు. అన్ని బాండ్స్, ఆల్ టైప్ బాండ్స్ వీళ్ళు వచ్చి బాగా ప్రాక్టికల్ చేస్తున్నారు అందరూ. ఓకే, ఇటుక పెట్టే విధానం. ఓకే, ప్లంబ్ అనేది మనం వర్టికల్గా ఇలా చెక్ చేసుకోవాలి, లేదా రైట్ యాంగిల్కి 90 డిగ్రీ ఉండే విధంగా కూడా మనం ఇట్లా డయాగ్నల్ ద్వారా ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా ప్లంబ్ ద్వారా కూడా మనం డయాగ్నల్ చెక్ చేసుకోవాలి. వర్టికల్ రావాలంటే రైట్ యాంగిల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, తర్వాత ప్లంబ్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇటుకలన్నీ చుట్టూగా పెట్టండి. ఇటుకలన్నీ మొత్తం మనం ప్రాగు పైకి వచ్చే విధంగా ముందల వైపు 1 సెంటీమీటర్, వెనక వైపు 3 సెంటీమీటర్ వచ్చే విధంగా పెట్టాలి. ఓకే, ఇది వచ్చే స్ట్రక్చర్ బాండ్. స్ట్రక్చర్ బాండ్ వచ్చే మనం గోడ ఇంటర్నల్ వాల్, ఈ వాల్ ఇది వచ్చి ఇంటర్నల్ వాల్ స్ట్రక్చర్ బాండ్. ఇది మనకు మాలుక నిష్పత్తి వచ్చి 1:4 నిష్పత్తి. ఓకే, మనంతా టీం వైపు వచ్చేసిన. ఇది వచ్చి సర్కిల్ వాల్. ఈ సర్కిల్ కూడా అనేది మనం ప్రతి లేరు హారిజాంటల్ కూడా మనం చెకింగ్ చేసుకోవాలి. అంటే పై టాప్ కూడా మనకు కరెక్ట్గా లెవెల్ ఉందా అని కూడా ప్రతి లేయర్ టు లేయర్ అనేది వాటర్ లెవెల్ అనేది మొత్తం చెకింగ్ చేసుకోవాలి. ఇది వచ్చి సర్క్యులర్ బాండ్. ఇది మనకు గ్రౌండ్లో వాటర్ ట్యాంక్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ మెయిన్ వాల్ కానీ దీన్ని ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇది వచ్చి ఇంగ్లీష్ బాండ్, హార్డ్ కోర్స్, తర్వాత ఈవెన్ కోర్స్. ఇప్పుడు హైడర్తో మొత్తం ఇటుకలన్నీ ఒక సైడ్ కడుతున్నారు, ఒక సైడ్ మొత్తం స్ట్రక్చర్. అంటే ఒకే లేయర్లో ఒక కోర్స్ మొత్తం హైడర్గా వస్తుంది, ఒక కోర్స్ మొత్తం స్ట్రక్చర్గా వస్తుంది. ఇట్లా ఈ చివరిన క్లోజర్ పెట్టి క్లోజర్ పక్కన మొత్తం ఇటుకలన్నీ హైడర్గా అంటే జాయింట్లు పడకుండా జాయింట్లన్నీ తప్పిస్తూ ఒక క్రమ పద్ధతిగా చాలా బాగా ఒక లెవెల్ వచ్చే విధంగా ఇటుకలన్నీ ఒక క్రమ పద్ధతిగా పేరుస్తున్నారు. ఓకే, ఈ పక్క మొత్తం స్ట్రక్చర్, ఈ పక్క వచ్చే స్ట్రక్చర్, అటువైపు వచ్చే హైడర్, హార్డ్ కోర్స్, ఈవెన్ కోర్స్. ఇట్లా ఇటుకలన్నీ మొత్తం ఒక క్రమ పద్ధతిగా ఇటుకలన్నీ పేర్చి మనం ఇటుకల పైన మళ్ళీ జాయింట్లన్నీ ఈక్వల్ వచ్చే విధంగా చూసుకొని మాల్ వేసి గంపతో మాల్ వేసేసి మనం ట్రావెల్ ద్వారా ఈ ట్రావెల్ ద్వారా మొత్తం మాల్ అంతా లోపలికి నింపాలి. జాయింట్ నింపాలి. ఇలా చేపెట్టేసి మొత్తం జాయింట్లోకి మాల్ నింపాలి. ఇట్లాగా మోటార్ జాయింట్లో 2 ఇటుకల మధ్యలో తాపితో బాగా మాల్ లోపలికి కూర్చోాలి. ఇట్లాగా కూర్చోాలి మొత్తం మాల్ అంతా లోపలికి, జాయింట్ లోపలికి మాల్ కూర్చోాలి. ఇట్లాగా అన్ని ఇటుకల మధ్యలో గ్యాప్ ఉంటే గోడ అనేది బాండింగ్ కాదు. ప్రతి ఇటుక మధ్య ఉన్న జాయింట్ అనేది మొత్తం మాల్ వేసి బాగా లోపలికి వెళ్ళేటట్లు నింపాలి. ఇలాగా నింపి ఈ గోడ పైన మనం ఇప్పుడు గోడ కట్టడం పూర్తయిన తర్వాత గోడకు జాయింట్లు అనేది కంప్లీట్ చేయాలి. 2 వైపులా మనం గ్రూప్ పాయింటింగ్ చేయడానికి మొత్తం ఇదంతా జాయింట్ అనేది మొత్తం తాపితో కానీ లేకపోతే గ్లౌజ్ పెట్టి చేతి ద్వారా కానీ మొత్తం జాయింట్లని మొత్తం నింపేయాలి. ఇలాగా
ఇలా నింపేసి మొత్తం ఉన్న జాయింట్లన్నీ ఇలాగా మొత్తం మాల్తో పూసి మనం మన దగ్గర ఉన్న చీపురు ద్వారా ఇట్లా గోడను మొత్తం క్లీన్ చేయాలి. గోడ పైన ఎక్సెస్ మోటార్ మొత్తం మనం చీపురుతో అంతా క్లీన్ చేసేసి మనం ఆ ఎక్సెస్ ఉన్న మాల్ అంతా తీసి ఒక దగ్గర పూసుకొని ఈ గోడ యొక్క పాయింటింగ్ అంటే గ్రూప్ పాయింటింగ్, ఈ గోడ రేపు ప్లాస్టింగ్ చేసుకోవడానికి బాండింగ్ ఆర్జెంటల్ కానీ మనం స్టేటెడ్ ద్వారా ఆర్జెంటల్గా ఇట్లా గ్రూ తీయాలి. ఇలాగ గ్రూ అనేది 5 mm లోపలికి 10 mm లోపలికి ఉండాలి. ఇట్లా గ్రూ పాయింటింగ్ ఆర్జెంటల్. తర్వాత ఇంకొక లైన్ ఇలాగా గోడ పైన మనం చేయి పెట్టి స్ట్రేటేజ్ పట్టుకొని ఇలాగ మనం గ్రూ పాయింటింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గోడకు ఇటుక ఒక డిజైన్ వచ్చేస్తుంది. అట్లాగే రేపు ప్లాస్టింగ్ చేయడానికి కూడా బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్జెంటల్ గ్రూ పాయింటింగ్ చేసినాం. నెక్స్ట్ వర్టికల్ అంటే గోడ కట్టడం పూర్తి అయిన తర్వాత గోడ పైన మాలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక చెక్క ముక్క ద్వారా ఇటుక యొక్క డైమెన్షన్, ఇటుక ఎక్కడెక్కడ ఉంది ఆ ఇటుకకు మొత్తం వర్టికల్ కూడా గ్రూ పాయింటింగ్ చేయాలి. ఇలా గ్రూ పాయింటింగ్ చేస్తే ఉన్న ఇటుకల యొక్క డిజైన్ మొత్తం క్లారిటీగా కనబడుతుంది. ప్లాస్టింగ్ కోసం ఇది బాండింగ్ అవుతుంటుంది. అందుకని మనం ఇవన్నీ గ్రూ పాయింటింగ్ చేస్తాం కంపల్సరీ. ఇలాగ వర్టికల్ కూడా గ్రూ పాయింటింగ్ చేస్తాం. ఇలా వర్టికల్ కూడా గ్రూ పాయింటింగ్ క్వీన్ క్లోజర్ పక్కన, హైడర్ పక్కన, స్ట్రక్చర్ పక్కన ఇట్లా మనం కంటిన్యూ ఇంగ్లీష్ బాండ్ కానీ, ఫ్లెమిష్ బాండ్ కానీ, స్ట్రక్చర్ బాండ్ కానీ, సర్క్యులర్ వాల్ కానీ ఏ వాల్ అయినా కూడా మనం ఇట్లా కంటిన్యూ గోడకు అనేది మనం గ్రూ పాయింటింగ్ అనేది కంపల్సరీ చేస్తాం. గ్రూ పాయింటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టింగ్ బాండింగ్. ఓకే, ఇప్పుడు మనం గోడ పైన స్పిరిట్ లెవెల్ స్టేటేజ్ పెట్టి దానిపైన స్పిరిట్ లెవెల్ పెట్టి స్పిరిట్ లెవెల్ ద్వారా మనం జాయింట్ లెవెల్ చెక్ చేస్తున్నాం. రెండు వైపుల లెవెల్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. తర్వాత ఈ గోడ యొక్క జాయింట్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఈ గోడ యొక్క మోటార్ నిష్పత్తి ఎంత ఉండాలి, ఈ గోడ జాయింట్ బ్రేక్ చేయడానికి మనం క్వీన్ క్లోజర్ ఎక్కడ వాడినాం, ఈ టాప్ లెవెల్ కూడా మనకు రెండు వైపుల లెవెల్ కరెక్ట్ ఉందా లేదా. ఇట్లా మనం ప్రతి లేయర్లో ప్రతి టాప్లో మనం ఆర్జెంటల్ అనేది కంపల్సరీ చెకింగ్ చేసుకోవాలి. వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా ఆర్జెంటల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. తర్వాత వర్టికల్ కూడా మనం రెండు వైపులా వర్టికల్ కూడా బబుల్ ద్వారా ఎట్లా చెక్ చేసుకోవచ్చు, ప్లంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాగ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇటువైపు కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ అంటే మనం గోడకు 4 వైపులా ఆర్జెంటల్ వర్టికల్ ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. పై టాప్ గోడ కూడా 2 గోడలు లెవెల్ ఉందా అని కూడా అది కూడా మనం స్పిరిట్ లెవెల్ ద్వారా స్టేటేజ్ పెట్టి దానిపైన స్పిరిట్ లెవెల్ పెట్టి అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి స్ట్రక్చర్ బాండ్ ఇంటర్నల్ వాల్. ఈ వాల్ యొక్క ముఖ్య ఉద్దేశం గోడ కట్టడం పూర్తి అయింది అంటే ఈరోజు ప్రాక్టికల్ పూర్తయింది. సో వాళ్ళకు గోడలోని మెలకువలు ఎలా చేయాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది మేము వాళ్ళకి చెప్తున్నాం. ఈ గోడ యొక్క మాల్ నిష్పత్తి వచ్చి 1:4 నిష్పత్తి. ఈ గోడ రోజుకి వచ్చి 1 మీటర్ హైట్ కట్టాలి. ఈ గోడ యొక్క జాయింట్ బ్రేక్ అవ్వడానికి మనం హాఫ్ బ్యాట్ వాడినాం. ఈ రెండు ఇటుకల మధ్య జాయింట్ వచ్చి 1 సెంటీమీటర్ ఉంటుంది. ఇది వచ్చి స్ట్రక్చర్ బాండ్ ఇంటర్నల్ వాల్. ఇది వచ్చి టీ వాల్ ఇంగ్లీష్ బాండ్. అంటే 2 రూమ్లు కట్టే మధ్యలో ఇది వచ్చి టీ వాల్. అంటే 2 రూమ్ల మధ్యలో బాండింగ్ ఎలా చేయాలని దానికి ఇది వచ్చి టీ వాల్. ఈ గోడ యొక్క మాల్ నిష్పత్తి వచ్చి 1:6 నిష్పత్తి. ఈ గోడ జాయింట్ బ్రేక్ చేయడానికి మనం క్వీన్ క్లోజర్ వాడినాం. ఈ రెండు ఇటుకల మధ్య వచ్చే జాయింట్ 1 సెంటీమీటర్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చి టాప్ వాల్, ఇది వచ్చి టీ వాల్ ఇంగ్లీష్ బాండ్. ఈ గోడ యొక్క జాయింట్ బ్రేక్ చేయడానికి ఇక్కడ మనం ఏం వాడినాం, ఇక్కడ వచ్చి క్వీన్ క్లోజర్ వాడినాం. ఓకే, ఇవన్నీ వర్టికల్ కానీ ఆర్జెంటల్ కానీ మొత్తం మనం చెకింగ్ చేసుకుంటూ ప్రతి లేరు ప్రతి వరుస ఇటుకలపైన నీళ్ళు తడుపుకుంటూ ప్రతి లేరు అలైన్మెంట్ చెక్ చేసుకుంటూ గోడ కట్టడం పూర్తి చేసిండు ప్రాక్టికల్. ఇది వచ్చి ఈ టీం అంటే వీళ్ళు కట్టిన టాస్క్ ఇది. మనం స్పిరిట్ లెవెల్ ద్వారా ఆర్జెంటల్ కూడా చెకింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆర్జెంటల్ అంటే ప్లంబ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇటువైపు కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత టాప్ కూడా మనం ఆర్జెంటల్ చెక్ చేసుకోవచ్చు, సైడ్లో కొంటే వర్టికల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే మనం కట్టిన గోడ ఆర్జెంటల్ కానీ వర్టికల్ కానీ కరెక్ట్గా ఉందా అనేది మనం ప్రతి లేరు ప్రతి వరుస కంప్లీట్ చేసుకుంటూ ఇట్లా స్పిరిట్ లెవెల్ ద్వారా మనం ఇవన్నీ చెకింగ్ చేసుకోవాలి. ఈ గోడ యొక్క ముఖ్య ఉద్దేశం 9 inches వాల్. ఇది ఎక్స్టర్నల్ వాల్. ఈ గోడ మనకు ఎక్స్టర్నల్ అంటే పిల్లర్ టు పిల్లర్ మధ్యన. ఓకే, ఇది వచ్చి స్ట్రక్చర్ బాండ్ ఇంటర్నల్ వాల్. ఇది వచ్చి ఎల్ వాల్. పార్టిషన్ అంటే ఒక రూమ్. ఓకే, స్పిరిట్ లెవెల్ ద్వారా మనం ఆర్జెంటల్ అంటే 2 లెవెల్స్ సమంతా ఉండాలి అని ఇది మనం స్పిరిట్ లెవెల్ ద్వారా ఇట్లా చెక్ చేస్తున్నాం. ఇది వచ్చి స్ట్రక్చర్ బాండ్ మాల్ యొక్క నిష్పత్తి 1:4 నిష్పత్తి. ఇది వచ్చి మనం ఆర్జెంటల్ కూడా మనం కరెక్ట్ ఉండాలి అని కూడా ఇది చెకింగ్ చేస్తున్నాం. ఈ జాయింట్ బ్రేక్ చేయడానికి మనం హాఫ్ బ్యాట్ వాడినాం. ఈ రెండు ఇటుకల మధ్య జాయింట్ వచ్చి 1 సెంటీమీటర్. ఈ మోటార్ యొక్క నిష్పత్తి 1:4 నిష్పత్తి. ఈ గోడ వచ్చి రోజుకు 1 మీటర్ హైట్ కట్టాలి. ఈ ఇటుకలని వాటర్లో తడిపి గోడ కట్టాలి. ఇది వచ్చి ఇంటర్నల్ వాల్. స్పిరిట్ లెవెల్ మనం ఇలా కూడా అంటే వర్టికల్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. స్పిరిట్ లెవెల్ ఇలాగ. ఓకే, రైట్ యాంగిల్ ద్వారా మనం కార్నల్ అంటే 90 degree ఉంది వల్ల కూడా మనం కార్నల్ కూడా చెకింగ్ చేసుకుంటాం. ఇలా
90 డిగ్రీ ఉందా అని కూడా మనం చెకింగ్ చేసుకుంటాం. ఎప్పుడు గోడ కట్టినా కూడా మనం 90 డిగ్రీ కానీ, కార్నర్లు కానీ, క్లోజర్స్ కానీ, లెవెల్ కానీ, ప్లంబ్ కానీ, స్పిరిట్ లెవెల్ కానీ ఇవన్నీ మనం కంపల్సరీ ప్రతి లేయర్‌కు ప్రతి వరుస మనం కంపల్సరీ చూస్తుంటాం. ఓకే. ఇదొచ్చి మనం రైట్ యాంగిల్ కార్నర్ చెక్ చేస్తుంటాం. 90 డిగ్రీకి 90 డిగ్రీ కూడా ఉండాలి కాబట్టి ప్రతి కోర్సు ప్రతి వరుస కంపల్సరీ ఇలా చెకింగ్ చేసుకుంటుంటాం. ఇదొచ్చి ఇంటర్నల్ అంటే లోపల కూడా మనకు రైట్ యాంగిల్‌కి ఉందా అని కూడా మనం కంపల్సరీ చెక్ చేసుకుంటాం ప్రతి వరుస. ఓకే. ఇదొచ్చి రైట్ యాంగిల్ ఇలా 2 వైపులా కూడా రైట్ యాంగిల్ మనం చెకింగ్ చేసుకుంటాం. తర్వాత వర్టికల్ కూడా మనం స్పిరిట్ లెవెల్ చిన్నగా ఉంది కాబట్టి మనం స్టేటస్ పైన పెట్టి స్పిరిట్ లెవెల్ కూడా చెకింగ్ చేస్తాం ఇట్లా చెక్ చేయడం వల్ల మనకు వర్టికల్ అంటే ప్లంబ్ వచ్చేసి రైట్ యాంగిల్ కూడా చెకింగ్ చేసుకుంటాం మనం వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా కూడా ఓకే ఇట్లా ఆర్జెంటల్ అంటే 2 వైపులు లెవెల్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంటాం స్పిరిట్ లెవెల్. అట్లే వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా కూడా మనం 2 వైపుల లెవెల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఉపయోగిస్తుంటాం. ఓకే. ఇది వచ్చి ఆర్జెంటల్ ఇలా కూడా చెకింగ్ చేసుకోవచ్చు. స్పిరిట్ లెవెల్ ద్వారా కూడా ఆర్జెంటల్ చెక్ చేయొచ్చు. వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా కూడా ఆర్జెంటల్ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి స్పిరిట్ లెవెల్. ఇది మనం పై టాప్ గోడ కట్టడం కరెక్ట్ ఉందా అని కూడా మనం చెకింగ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇది వచ్చి వాటర్ లెవెల్ ట్యూబ్. మనం వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా కూడా వాటర్ లెవెల్ ట్యూబ్లో నీళ్ళు నింపేసి 2 వైపులా మూత మూసి ఈ వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా కూడా మనం 2 గోడలు సమాంతం వచ్చేటట్లుగా ఒక లెవెల్ ఇంకో సైడ్ లెవెల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈ వాటర్ లెవెల్ ట్యూబ్ ఉపయోగిస్తుంటాం. స్పిరిట్ లెవెల్ అనేది చిన్న ఏరియా. వాటర్ లెవెల్ ట్యూబ్ అంటే మినిమం 30 ఫీట్ 20 ఫీట్ 25 ఫీట్ వరకు మనం వాటర్ లెవెల్ ట్యూబ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. వాటర్ లెవెల్ ట్యూబ్ ద్వారా 2 గోడలు 2 లెవెల్స్ సమానం చేయడానికి కూడా వాటర్ లెవెల్ ట్యూబ్ను ఉపయోగిస్తుంటాం. ఓకే. ఇది వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ అంతా పూర్తి చేశారు. ఒక గుర్తింపు కోసం ఫోటో. థ్యాంక్ యూ సో మచ్.